ఓం శ్రీ ఈరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విశ్వకర్మణే నమః. మిత్రమా, ప్రతి ఒక్క మిత్రులు మాకు గురుసున్నం కావాలి అని అంటుంటారు కదా. మీకు మంచి గురువు ఒకటి చెప్తున్నా వినండి మిత్రమా. ముందు మనం ఏం చేయాలంటే తుత్తాన్ని కట్టుకోవాలి. ఫస్ట్ తుత్తము గురువు చేసే ముందు తుత్తాన్ని కట్టాలి. ఆ తుత్తాన్ని కడితేనే దాన్ని తీసుకొని మనం గురువు చేసుకోవాలి. అలా చేసుకోవాలి మిత్రమా. ఏనండి, ముందు తుత్తాన్ని ఏ విధంగా కట్టాలనేది మీకు చెప్తా. నవాసాగరము ఒక 10 గ్రాములు ఎత్తుకోండి, పటికి ఒక 10 గ్రాములు, సవీరం ఒక 10 గ్రాములు తీసుకొని ముద్దారతి కర్పూరం కూడా ఒక 10 గ్రాములు, ఇవన్నీ సమానముగా తీసుకొని వీటిని ఏం చేయాలంటే తెల్ల జిల్లుడు పాలతో బాగా నూరండి. బాగా 2-3 గంటల సేపు నూరండి. నూరి తుత్తానికి ఏం చేయాలో కవచం ఇచ్చాలి. మనం తుత్తం ఎంత పెట్టుకోవాలి అప్పటికి మనం లెక్కేసుకోండి. పటికి 1, నవాసాగరం 2, సవీరం 3, ముద్దారతి కర్పూరం 4. 4 పదులు 40 గ్రాములు అయినాయి కదా. 40 గ్రాములు అయితే మనం ఏం చేయాలి, ఒక 50 గ్రాములు 60 గ్రాములు పెట్టుకోవచ్చు. లేదు ఉంటే 50 గ్రాములు గడ్డ పెట్టండి. పెట్టి బాగా కవచం ఇచ్చి ఆరబెట్టండి. బాగా ఆరనిచ్చి దాన్ని ఏం చేయాలంటే ఒక చిన్న ప్రమిద తీసుకోండి, చిన్న ముంత లాంటిది తీసుకొని దాన్ని ఏం చేయాలా, బాగా సీల్ చేసి ఆ ముంతలో ఏం ఆకు బోకు ఏం పెట్టగాకండి. ఓన్లీ అదే. లేదంటే తుత్తానికి కవచం ఇచ్చిన తర్వాత దాని మీద ఒక గుడ్డ చుట్టి దారాలు చుట్టి బంతిలాగా తయారు చేసుకొని ఆ బంతిని తీసుకొని మనం ఏం చేయాలి, బాగా ఆరబెట్టిన తర్వాత బంతి తీసుకొని ఆ బంతిని మట్టి పూసి ఆ బంతికి బాగా ఆరనియండి. ఆరనిచ్చిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఒక 22-23 పిడకలతో పుటం వేయాలి. పుటం వేస్తే తుత్తము నెంబర్ 1 కట్టు వస్తుంది మిత్రం. దాన్ని తీసుకొని మనము ముందుకు పోవచ్చు. ఓకేనా. తుత్తాన్ని కడితేనే దేనికైనా పనింది. మీకు తెలియని మర్మం ఉంది దీంట్లో, అది కూడా త్వరలోనే చెప్తా. మీరేం టెన్షన్ పడకండి. ఈ తుత్తాన్ని ముందు కట్టండి. తుత్తము కడితే దాన్ని వేరే రూట్లో తీసుకెళ్ళి మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తా దాంట్లో. ఓకేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్.